అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకు 2024లో జూన్ 1వ తేదీన శనివారం రోజు హనుమాన్ జయంతి వచ్చింది. హనుమాన్ జయంతి అంటే హనుమంతుడు పుట్టినరోజు. ఇంకా నేను నా పూజని ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇంకా ఉదయాన్నే లేచి కిచెన్లోకి రాగానే చాలా హ్యాపీగా అనిపించింది. కిచెన్లో విండో నుంచి బయటికి చూడగానే ఇంకా 2 పక్షులు అలా సందడి చేస్తూనే ఉంటాయి. ప్రతిరోజు 2 పక్షులు వస్తుంటాయి. ఇంకా ఎక్కువగా రావు, తక్కువగా రావు. ఆ 2 జంటగా వచ్చి అలాగా గూడు కోసం ట్రై చేస్తూనే ఉంటాయి ప్రతిరోజు. ఇంకా వాటిని అలాగా కాసేపు చూసుకొని ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి ఈ విధంగా తులసికోట దగ్గర ఒక చిన్న ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ముగ్గులో కాసింత పసుపు కుంకుమ వేసుకొని తులసమ్మకు దీపారాధన చేసుకొని ధూపాన్ని సమర్పించుకొని ఆంజనేయ స్వామికి డ్రై ఫ్రూట్స్ మాల, అలాగే మాకు ఒక మామిడి చెట్టు ఉంది. ఎవ్రీ ఇయర్ ఆ చెట్టుకు చాలా పళ్ళు అయితే వస్తాయి. మేము ఆ చెట్టు పళ్ళే తింటూ ఉంటాం ఎవ్రీ ఇయర్. అసలు బయట కొనడం అనేది ఏమి ఉండదండి. చాలా మధురంగా ఉంటాయి పళ్ళు. ఇంకా పళ్ళు ఏమైనా పండితే ఇంకా స్వామికి సమర్పించుకుందామని ఇంకా మామిడి పళ్ళ దగ్గరికి అయితే వచ్చాను. ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకేమన్నా పండితే చూద్దామనేసి. ఎవ్రీడే కొన్ని పండుతూ ఉంటాయి. అలా తీసి పక్కన పెట్టేసుకుంటూ ఉంటాము. వేసవికాలం స్పెషల్ అంటే ఇంకా మల్లెపూలు, మామిడి పళ్ళు. ఎండలైతే చాలా బీభత్సంగా ఉన్నాయి. అసలు తట్టుకోలేకుండా తాళలేకుండా ఉన్నాయి. ఇంకా మధ్యాహ్నం అయితే ఒక 2 to 4 వరకు అయితే ఏసీ కూడా పనిచేయట్లేదు. ఇంత ఎండలకి తులసమ్మ కూడా నిద్రపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా కొన్ని వర్షాలు పడిన తర్వాత శ్రావణ మాసం వరకు అయితే కొత్త మొక్కను నాటుకోవాలని అనుకుంటున్నాను. తులసి ఎదగడానికి మనము ఎలాంటి కెమికల్స్, ఎరువులు వాడకూడదు కదా. అందుకని న్యాచురల్గా పెరగాలి కాబట్టి సంవత్సరానికి 2-3 మొక్కలైనా మార్చాల్సి వస్తుంది. ఊరికే నిద్రపోతుంది తులసమ్మ. ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా మొక్క నిద్రపోగానే మళ్ళీ కొత్త మొక్క నాటుకోవడం తప్ప. ఇక్కడ ఈ విధంగా అడుగున ఒక బెడ్షీట్ పరిచి ఆ తర్వాత మనకు ఎండుగడ్డి, వరిగడ్డి అంటారు కదా, ఆ వరిగడ్డిని వేసి మధ్యలో ఇలాగా మామిడి పళ్ళు పెట్టి ఆ పైన మళ్ళీ కొంచెం గడ్డి వేసి పైన బెడ్షీట్ వేస్తే చక్కగా పండుతాయండి. కాయలు ఇలా కుళ్ళిపోకుండా చాలా చక్కగా వస్తాయి. మంచి ఎల్లో కలర్లో న్యాచురల్గా పండుతాయి అన్నమాట. ఎలాంటి కెమికల్స్ లేకుండా మంచి చెట్టు మీది పళ్ళు ఇలాగా పండబెట్టుకుంటే మనకి ఇంట్లో చాలా ఫ్రెష్గా వస్తాయి. రోజుకు ఒక 5-6 అయినా, 1 kg వరకైనా పండుతున్నాయి. స్వీట్ కూడా చాలా బాగుంటాయి, చాలా మధురంగా ఉంటాయి ఈ చెట్టు పళ్ళు. పూజ గదికి వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి పటాన్ని, ఆంజనేయ స్వామికి ఇష్టమైన శ్రీరామచంద్రుని కూడా పూజించుకోవాలనుకున్నాను ఈరోజు. ఇంకా ఈ 2 పటాలను అయితే ఈ విధంగా ఒక తడి నాప్కిన్తో క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత గంధం, కుంకుమ బొట్లతో శ్రీరామచంద్రుని, లక్ష్మణుని, సీత అమ్మవారిని, ఆంజనేయ స్వామి వారితో కలిసి ఉన్న ఫోటో ఇది. నేను చాలా సంవత్సరాల క్రితం తిరుపతిలో తెచ్చుకున్నాను. డైలీ పూజ గదిలో ఉంచుకోకపోయినా సందర్భాన్ని బట్టి తీసుకొని ఈ విధంగా అయితే పూజించుకుంటూ ఉంటాను. ఇంకా ఆంజనేయ స్వామి పటాన్ని, శ్రీరాముడు పటాన్ని గంధం, కుంకుమ బొట్లతో ఈ విధంగా అలంకరించుకున్నాను. పూజ కోసం అయితే ఈ 2 పటాలను సిద్ధం చేసి పెట్టుకున్నాను పక్కకి. ఈరోజు స్వామివారికి 5 ఒత్తులున్న దీపాన్ని ఒకే దీపంలో 5 ఒత్తులు వేసి పెట్టడం అన్నమాట. అలా దీపాన్ని వెలిగించడం అంటే కూడా చాలా ఇష్టము. అలా దీపాన్ని వెలిగించి పూజిస్తే చాలా మంచిది కూడా. ఇక్కడ 5 ఒత్తులు వేసుకునేట్టుగా ఒక మట్టి ప్రమిదను తీసుకొని ప్రమిదను మంచినీటితో క్లీన్ చేసుకొని గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకున్నాను. అందులో సింధూరం ఒత్తులు వేసుకొని స్వామివారిని పూజించినట్లయితే చాలా మంచిది. ఎందుకంటే సింధూరం అంటే స్వామివారికి చాలా ఇష్టము. ఈరోజు చాలామంది ఆకు పూజ కూడా చేస్తారు స్వామివారికి. ఎందుకంటే ఆకు పూజ అంటే కూడా స్వామివారికి చాలా ఇష్టము. ఆకు పూజ అంటే మనకు తమలపాకుల్ని గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకొని మాలలాగా గుచ్చి ఆంజనేయ స్వామికి అయితే వేస్తారు. ఇంకా వడమాల అంటే కూడా చాలా ఇష్టము స్వామివారికి. ఎక్కువగా స్వామివారికి వడమాల వేస్తూ ఉంటారు, ఆకు మాల వేస్తూ ఉంటారు, డ్రై ఫ్రూట్స్ మాలలు కూడా వేసుకొని పూజించుకుంటారు. ఇంకా తప్పకుండా ఎరుపు రంగు అక్షింతలతో స్వామివారిని ఈరోజు పూజించాలి. స్వామివారికి ఎరుపు రంగన్నా, ఇంకా సింధూరం అన్నా అంటే ఆరెంజ్ కలర్ అన్నా చాలా ఇష్టము. మనము అన్ని టెంపుల్స్కి వెళ్తే మనకు ఒక కుంకుమ ఉంటుంది ఎక్కడైనా, ఏ టెంపుల్ అయినా. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామికి ప్రత్యేకం కదండి. ఆంజనేయ స్వామి మనకు బొట్టు వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా, ఆరెంజ్ కలర్లో ఉంటుంది. స్వామివారికి ఒళ్ళంతా సింధూరాన్ని అలంకరించుకొని కూడా పూజించుకుంటారు. లేదంటే సింధూర అభిషేకాలు కూడా చేస్తారు ఈరోజు ఎక్కువగా. ఈ మాసంలో భక్తులు 45 రోజుల కఠినమైన దీక్షను కూడా చేస్తారు స్వామివారికి.
అలా దీక్షను చేపట్టినప్పుడు వారు ఆరెంజ్ కలర్లో ఉన్న వస్త్రాలు మాత్రమే ధరిస్తారు. అయితే స్వామివారికి సింధూరం అంటే ఎందుకంత ఇష్టము, సింధూరంతోనే ఆయన్ని ఎందుకు పూజించాలి అంటే దాని వెనకాల చిన్న స్టోరీ ఉంది. ఒకరోజు హనుమంతుడు హంతపురంలో ఉన్న సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి, తల్లి నాకు ఆకలేస్తుంది, భోజనం వడ్డించమని అడుగుతాడు. అప్పుడే స్నానమాచరించి వచ్చిన సీతమ్మ తల్లి, కాసేపు ఆగు నాయనా, నేను పాపిట్లో సింధూరం పెట్టుకుని వచ్చి నీకు భోజనం వడ్డిస్తాను అని అంటుంది. అప్పుడు హనుమంతుడు సీతమ్మ తల్లిని ప్రశ్నిస్తాడు, ఎందుకమ్మా ఆ విధంగా పాపిట్లో సింధూరాన్ని అలంకరించుకోవాలి అనేసి. అప్పుడు సీతమ్మ తల్లి చెప్తుంది, నేను ఈ విధంగా పాపిట్లో నిండుగా సింధూరాన్ని అలంకరించుకోవడం వలన నీ ప్రభువైన శ్రీరామచంద్రుల వారు చాలా నిండు నూరేళ్ళు చల్లగా ఉంటారు అని చెప్తుంది. సీతమ్మ తల్లి మాటలు విన్న హనుమంతుడు కూడా వెళ్ళేసి ఒళ్ళంతా సింధూరాన్ని అలంకరించుకొని వస్తాడు. ఒళ్ళంతా సింధూరంతో ఉన్న హనుమంతుని శ్రీరామచంద్రుల వారు చూసి అతని పరమభక్తికి మెచ్చి, నిన్ను సింధూరంతో పూజించిన వాళ్ళు ధన్యులవుతారు అనే వరాన్ని ఆంజనేయ స్వామికి ప్రసాదిస్తారు. అందువలనే స్వామివారికి ఈరోజు సింధూరంతో విశేషమైన పూజలను భక్తులు ఆచరించి ఆయన దీవెనలు అందుకుంటారు. మంగళవారం స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఇంకా భక్తులు ఆ రోజున ఆయన్ని విశేషంగా పూజిస్తూ ఉంటారు. ఆంజనేయుడు అత్యంత బలశాలి, ధైర్యవంతుడు. మనకేమైనా భయాందోళనలు కలిగినప్పుడు స్వామివారిని తలుచుకున్న, స్వామివారిని దండకాన్ని చదువుకున్న మనకు చాలా ధైర్యం వస్తుంది. మన భయాందోళనలన్నిటి తొలగిపోతాయి. నిద్దట్లో పీడకలలు, పలవరింతలు ఇలాంటివి ఉన్నా సరే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినా సరే మనకు భయాందోళనలన్నీ వెళ్ళిపోయి చక్కటి ధైర్యం అయితే వస్తుంది. సింధూరంతో పూజించిన నీ భక్తులని నేనే కాపాడుతానంటూ సాక్షాత్తు శ్రీరామచంద్ర వారే తెలియజేశారని చెప్తూ ఉంటారు. హనుమాన్ జయంతి, హనుమాన్ విజయోత్సవము అనే 2 వేడుకలు ఉంటాయి. ఈ సంవత్సరంలో అంటే 2024లో ఏప్రిల్ 23న చైత్ర పౌర్ణిమ రోజు హనుమాన్ విజయోత్సవం వచ్చింది. అయితే మన తెలుగు వాళ్ళ మాత్రం ఎక్కువగా హనుమాన్ జయంతినే జరుపుకుంటాము. కేసరి అంజనాదేవుల పుత్రుడు ఆంజనేయ స్వామి. శ్రీరామచంద్రుల వారిని పూజించిన తర్వాతే ఆంజనేయ స్వామిని పూజించాలి. దానికి స్వామివారు ఎంతో సంతోషిస్తారు. ఎందుకంటే శ్రీరామచంద్రులకి ఆంజనేయ స్వామి పరమభక్తుడు, అది అందరికీ తెలిసిన విషయమే. అందుకే నేను ఇక్కడ రాములవారిని ముందుగా పూజించుకున్న తర్వాత ఆంజనేయ స్వామిని పూజించుకున్నాను. పూజలో స్వామివారికి మనం ఆకులమాల వేసుకోవడానికి వీలు లేకపోయినా 4 తమలపాకులనైనా కూడా పూజలో ఉంచుకోవాలి, సింధూర బుట్లతో అలంకరించుకొని. ఎందుకంటే స్వామివారికి ఆకులమాల అంటే చాలా ఇష్టం. స్వామివారికి ఆకులమాల అంటే ఎందుకు ఇష్టం అంటే, ఆంజనేయ స్వామి లంకలో ఉన్న సీతమ్మ జాడని తెలుసుకొని శ్రీరామచంద్రుల వారికి సమాచారం అందజేశాడు. అందుకు ఎంతో సంతోషించిన సీతమ్మ తల్లి ఆంజనేయుని మెడలో వేయడానికి పువ్వులు లేక ఆమె సమయానికి ఆకులమాలను సమర్పించారు. అందువల్ల ఆయనకి సీతమ్మ తల్లి ఆకులమాల సమర్పించడం వల్ల ఆకుమాల అంటే చాలా ఇష్టం స్వామివారికి. లంకా దహనం చేసి సీతమ్మవారి జాడని తెలుసుకొని శ్రీరాముడికి అప్పగించి శ్రీరాముల వారిని, సీతమ్మ వారిని తిరిగి అయోధ్యకు చేర్చుటలో చాలా ప్రముఖ పాత్ర వహించారు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి కేసరి అంజనీపుత్రుడు కాబట్టి కేసరి నందనుడని, వాయునందనుడని, అంజనీపుత్రుడని కూడా పిలుస్తారు. ఆంజనేయ సమేతంగా ఉన్న శ్రీరాముల వారి ఫోటోని ఇక్కడ పెట్టుకొని ఆ పక్కన ఆంజనేయ స్వామి ఫోటోని కూడా పెట్టుకొని మల్లెపూల మాలను సమర్పించుకొని, ఇంకా ఎదర శ్రీరాముల వారి విగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి, సీత, లక్ష్మణులు కూడా ఉన్న విగ్రహాన్ని అక్కడ పెట్టుకుని గణపతిని ఒకవైపున ఈ విధంగా పెట్టుకొని ముందుగా గణపతి పూజ చేసుకొని ఆ తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహానికి మొత్తంగా సింధూరంతో అలంకరించుకొని 2 పువ్వులు సమర్పించుకొని ఎర్ర నక్షింతలతో ఆంజనేయ స్వామి దండకాన్ని చదువుకున్నాను. శ్రీ ఆంజనేయం ప్రసన్న అంటూ ఎర్ర నక్షింతలను సమర్పించుకుంటూ ఈ విధంగా ఆంజనేయ స్వామి దండకాన్ని చదువుకున్నాను. ఆంజనేయ స్వామికి అంజూర మాలను, డ్రై ఫ్రూట్స్ మాలను ఈ విధంగా అలంకరించుకున్నాను. మామిడి పళ్ళను నైవేద్యంగా సమర్పించుకున్నాను. స్వామివారికి ఆకులమాలను వేసుకోలేకపోయినా 6 తమలపాకులను తీసుకొని గంధము, సింధూరం బొట్లతో అలంకరించుకొని 5 ఒత్తులున్న దీపాన్ని వెలిగించుకున్నాను. ఆ 5 ఒత్తులను సింధూరం ఒత్తులను వెలిగించుకున్నాను. ఇక్కడ నేను స్వామివారికి సింధూరంతో అభిషేకం చేయలేదు, కానీ మొత్తంగా సింధూరాన్ని అయితే రాసుకున్నాను. శ్రీరాముల వారికి, ఆంజనేయ స్వామికి ఇరువురికి పంచహారతిని చూపించాను. తెల్లటి చామంతులతో, పసుపు చామంతులతో, ఎర్రటి గులాబీలతో, తులసి దళాలతో కూడిన మల్లెపూల మాలలతో స్వామివార్లను అలంకరించుకున్నాను.
ఆంజనేయ స్వామి ఫోటో ఐడిలు రెండు కూడా పంచముఖ ఆంజనేయ స్వామివే. దీపాల రిఫ్లెక్షన్ ఫొటోస్ పైన పడుతూ ఉంటే చాలా కాంతివంతంగా కనిపించారు శ్రీరామచంద్రులు, సీతమ్మ వారు, ఆంజనేయ స్వామి. నాకు తెలిసినంతలో మా ఇంట్లో పూజనైతే చాలా చక్కగా, చాలా సంతోషంగా చేసుకున్నాను. ఎంతటి బలహీనమైన, కష్టతరమైన పరిస్థితులు వచ్చినా వాటిని తట్టుకుని నిలబడి ధైర్యంగా ముందుకు సాగే మనోబలాన్ని ప్రసాదించు తండ్రి అని మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాను. నీ ధైర్యంతో, నీ శక్తి సామర్థ్యాలతో నీ భక్తుల్ని ఎలాంటి కష్టం నుంచైనా కాపాడాలి తండ్రి. నీ కృపా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా అందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా మరొకసారి నమస్కారం తెలుపుకొని కాసేపు అలాగా పూజ గదిలోనే కూర్చొని ఇంకా నా దైనందిక కార్యక్రమాల్లో పడిపోయానండి. ఇవాళకైతే ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.